మరి ఈ పాటికి అక్కడ అగ్గి రాజుకొని ఉండాలి కదా. రాజుకోవడం కాదు మేడం, తెల్లారేసరికి వాళ్ళ కాపురం కాలి బూడిదవుతుంది. నీకు ఇష్టమైన టమాటో బాత్ చూశాను. ఇప్పుడు నాకు ఇష్టం లేదు. పొద్దుస్తమానం నీ మొహం నేను, నా మొహం నువ్వు చూస్తూ కూర్చుంటే లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. మేడం ఎలా ఉన్నారు సార్? జయంతి. హలో అక్క. చెప్పు జయంతి. అక్క, నువ్వు నన్ను కంగ్రాచులేట్ చేయాలి. ఏంటమ్మా, ఏంటి విశేషం? నాకు బెస్ట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్ గా అవార్డు వచ్చిందక్క. అవునా? అవునక్క. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడే ఆ వార్త తెలుసుకున్నాను. వెంటనే నీకే ఫోన్ చేస్తున్నాను. నాకు ఆప్తురాలివి నువ్వే కదక్క, అందుకే ఈ సంతోషం నీతో పంచుకోవాలనిపించింది. చాలా సంతోషం జయంతి. నీకు అవార్డు వచ్చినందుకు, నన్ను నీ ఆప్తురాలిగా ఆనుకుని ఫోన్ చేసి చెప్పినందుకు నిజంగా ఆనందంగా ఉంది. అదేంటక్క, నాకు నువ్వు తప్ప నా అని చెప్పుకోవటానికి ఎవరున్నారు? సంతోషమైనా దుఃఖమైనా నీతోనే కదా పంచుకునేది. నా జీవితంలో వచ్చిన గొప్ప గొప్ప మార్పుల్లో ఇది ఒకటక్క. ఒకప్పుడు నేను నడి రోడ్డు మీద నిలబడితే ఆ భార్గవి లాంటి వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు. కృష్ణ లాంటి వాళ్ళు నా పని అయిపోయిందనుకున్నారు. నాకొచ్చే అవకాశాలు ఒక్కొక్కటి దూరం చేశారు. కాని దేవుడు నా పక్షాన్ని నిలబడ్డాడక్క. నాకు నవీన్ని తోడుగా ఇచ్చాడు. నిజంగా ఆ రోజు నవీన్ నాకు తోడుగా లేకపోయిండుంటే ఈ రోజు అవార్డు వచ్చేదే కాదు కదక్క. నిజమేనమ్మా. నేను నవీన్ని పెళ్లి చేసుకోవటం మహా అపరాధం అనుకునే వాళ్ళకి ఈ అవార్డు నాకు రావడం ఓ పెద్ద సమాధానం అవుతుందక్క. కృష్ణ తోడుగా ఉన్నంతకాలం నాకు కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. చివరికి భార్గవి లాంటి మనుషులతో పడకూడని అవమానాలన్నీ పడ్డాను. కానీ నవీన్ నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో అన్ని సక్సెస్లే అక్క. నిజమేనమ్మా. నీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు గాని, నిన్ను ఆపే ధైర్యం గాని ఎవ్వరికీ లేదు. నువ్వు నవీన్ని పెళ్లి చేసుకుంటాను అంటే వద్దు అనేవాళ్లు కూడా ఎవ్వరూ లేరు. తనతో నీ జీవితం బావుంటుంది అని నీకొచ్చిన ఈ అవార్డే చెప్తూ ఉంటే కాదని ఎలా అనగలం? నీ జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా. ఏమైందమ్మా? జయంతికి అవార్డొచ్చిందట. అలాగా? ఈ అవార్డు రావడానికి కారణం నవీనే అని చెప్తోంది. కృష్ణ విషయంలో నేనింకా తనని ఎక్కడ తప్పు పడతానోనని నా మీద అనుమానంతో మాట్లాడుతోంది. నవీన్ తన జీవితంలోకి వచ్చాక తనకంతా మంచి జరిగింది అని కావాలని గుర్తు చేసింది. అదే నిజమైనప్పుడు నవీన్ రాకపోయుంటే తన జీవితం ఏమైపోయేదో. కష్టాల్ని ఎదుర్కొని ఈరోజు ఈ అవార్డు అందుకుంది అంటే నవీన్ ఇచ్చిన సహకారమేనేమో. అంటే కృష్ణగారిని కాదని ఆ నవీన్ని పెళ్లి చేసుకుంటుంటే మీరు సమర్థిస్తున్నారా అమ్మా? సమర్థించాలో లేదో కూడా నాకర్థం కావట్లేదు భానుమతి. ఆ దేవుడు ఎవరికి ఎవరితో రాసిపెట్టుంటాడో ఏమీ చెప్పలేము. అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఈ విభూతి స్వీకరించండి. కాళికామాత అనుగ్రహ సిద్ధిరస్తు. వెళ్ళిరండి.
మనసు నిండా సమాధానం దొరకని ప్రశ్నలతో వచ్చావా తల్లి? సర్వజ్ఞులు తల్లి. ఆయనకి మనం వచ్చి రాగానే అంతా అర్థమైపోతుంది. అవును స్వామి, హ్మ్, నిజంగా నా మనసులో సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉండిపోయాయి. మీకు చెప్తే వాటికి కారణాలు వివరిస్తానని వచ్చాను. సందేహం ఎందుకు? అడుగు తల్లి. ఎలాగో 2 రోజులు నిర్విఘ్నంగా మీరు చెప్పిన పూజను పూర్తి చేశాను. కాకపోతే చెప్పు తల్లి, ఏమిటి నీ సందేహం? ఎందుకో 2 రోజుల నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. అంతకుముందు నన్ను చూస్తే ప్రేమగా పలకరించే మనిషి ఇప్పుడు నన్ను చూస్తేనే కోప్పడుతున్నట్టు మాట్లాడుతున్నారు. నీ మొగుడికి తెలిసిపోయిందే పిచ్చిదానా. రోజు నా చేతి వంట తినందే బయటికి వెళ్ళని మనిషి కనీసం కాఫీ కూడా ముట్టుకోవడం లేదు. హ్మ్, అసలు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్తారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చాలా జరుగుతాయి. ఎందుకంటే నీ భర్త మీద ఉన్న దుష్టగ్రహాల పీడ అలా ఉంది తల్లి. నువ్వు అమ్మవారి పూజ చేస్తుంటే ఆ దుష్టగ్రహాలకి భయం మొదలైంది. నీ భర్తను వదిలిపెట్టి వెళ్ళడానికి అవి ఇష్టపడటం లేదు. అందుకే నీ పూజ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్తకు తెలియడానికి వీల్లేదు. తెలిసిందో ఆ దుష్టశక్తులు నీ భర్తను నీకు కాకుండా చేస్తాయి. అయ్యో, అంత మాట అనకండి స్వామి. ఆ దుష్టశక్తుల బారి నుంచి ఈమె భర్తని తమరే కాపాడాలి. నేను కాదమ్మా, ఆ అమ్మే కాపాడుతుంది. ఉమ్, ఆ అమ్మకు సంతృప్తి కలిగేలా పూజలు చేయాలి. ఎలాగో 2 రాత్రులు పూర్తి చేశాం. ఈ రాత్రి కూడా పూజ పూర్తి చేశాక రేపు సూర్యాపేటలో కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేయాలి. అక్కడికి వెళ్ళాలా స్వామి? చాలా శక్తివంతమైన దేవతమ్మా. ఆ అమ్మ కటాక్షాన్ని నీవు పొందావు అంటే నీ భర్త దీర్ఘాయుష్కుడవుతాడు. ఇంకెంతమ్మా, ఇంకో 2 రోజులు కష్టపడ్డావంటే నీ భర్తకి ఏ కష్టమూ రాదమ్మా. చూడమ్మా, మంచికి చెడుకు జరిగే యుద్ధంలో ఇలాంటి ఆటుపోట్లు తప్పవు తల్లి. ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా అవి పట్టించుకోకుండా ఆ అమ్మ మీదే మనసు లగ్నం చేసి పూజ చెయ్యి. తప్పకుండా ఆ అమ్మ ఆశీస్సులు నీకొస్తాయి. భారమంతా ఆ అమ్మ మీద వేసి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. వెళ్ళమ్మా. బాధపడకుండా వెళ్ళు తల్లి. పదమ్మా. ఏ నాన్నగారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు? మీ మాజీ భార్య గారికి బెస్ట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్ అవార్డు అనౌన్స్ చేశారట కదా? ఆవిడకొచ్చిన అవార్డు మనకెందుకు రాలేదు? మనము అదే ఫీల్డ్ లో ఉన్నాం. మనం వాళ్ళకంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం. వాళ్ళకంటే మన కంపెనీ టర్నోవరే ఎక్కువ. పైగా ఈ బిజినెస్ కూడా మీలాంటి జీనియస్ చేతిలో ఉంది. కానీ అవార్డు మాత్రం మనకి రాకుండా ఆ జయంతికి పోయింది. కారణం ఏంటి? అంటే మన పర్ఫార్మెన్స్ తగ్గిందా, లేక తన టాలెంట్ పెరిగిందా?
కారణం ఏమై ఉంటుంది? నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు నన్ను అడుగుతారేంటి? నాన్సెన్స్. నీ మనసులో ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా భార్గవి. ఇప్పుడు నేనేం చెప్పినా నీకెక్కదు. కాదు అని గట్టిగా వాదిస్తావు. దానికి సమాధానం నా దగ్గర ఉండదు. అందుకే ముందు నువ్వేమనుకుంటున్నావో తెలిస్తే దానికి సమాధానం నేను చెప్తాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నారే. మీరు జీనియస్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నాకొకటే అర్థం కావట్లేదు. మనం ఇంత కష్టపడుతున్నా మనకి రాని అవార్డు తనకెలా వచ్చింది? చూడు భార్గవి, బిజినెస్ చేయాలంటే 2 రకాల టార్గెట్లు ఉండాలి. 1 డబ్బు సంపాదించడం, 2 డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించాలనుకోవడం. పేరు సంపాదించాలనుకుంటే మన కృషి చాలా ఉండాలి. నువ్వు కొంతకాలం డబ్బు వస్తే చాలు అనుకున్నావు. ఆ తర్వాత నుంచి జయంతిని ఎలా నాశనం చేయాలన్న ఆలోచనతోనే నువ్వు బిజినెస్ చేస్తున్నావు. కానీ జయంతి తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంది. నలుగురిలో తన కంపెనీ పేరు మారు మ్రోగాలనుకుంది. నువ్వేం చేసినా తన కాన్సంట్రేషన్ మొత్తం బిజినెస్ మీదే పెట్టింది. ఆ పని నువ్వు చేశావా? చెప్పు. ఏ రోజైనా కస్టమర్లకి ఏ అవసరం ఆలోచించావా? డీలర్స్ని పిలిచి వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకున్నావా? ఒక్క డీలర్కైనా ప్రోత్సాహకరంగా ఒక్క చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చావా? అవన్నీ జయంతి కంపెనీ చేస్తుంది. నీ కళ్ళ ముందు కంపెనీ మొదలుపెట్టింది, ఇంతింతే అన్నట్లుగా ఎదుగుతుంది. ఈరోజు నీకు పోటీగా వచ్చే స్థాయికి వచ్చింది. మనం తనకంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం, కానీ జయంతి మనకంటే ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి అవార్డు రావడంలో తప్పేం లేదుగా? ఓకే నాన్నగారు, మొత్తం మీద తప్పంతా నాదే అంటారు, అంతే కదా? అలాగే. కానీ ఇక నుంచి ఆ బాధ్యతలన్నీ మీరు తీసుకోండి. మీరేం చేస్తారో చెయ్యండి. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆ అవార్డ్ నాకే రావాలి. వస్తుందా? మాట్లాడరే. ప్రయత్నిస్తే రానిదంటూ ఏమీ లేదు భార్గవి. నీ టార్గెట్ జయంతి కాకుండా బిజినెస్ చేసుకో, తప్పకుండా నీకే వస్తుంది. ఓకే. ఓ, అన్నట్టు అడగడం మర్చిపోయాను. మీ మాజీ భార్య గారికి గుడ్ విషెస్ చెప్పారా? చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. ఓ, మర్చిపోయాను. మీకంత ఛాన్స్ ఇవ్వదు కదా పాపం. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప.
మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా? ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా? అబ్బా అబ్బా ఏంటి ఇలా వచ్చావు? నువ్వు ఎప్పుడు రావాలో నేను చెప్తానన్నాను కదా, ఎందుకు వచ్చావు? అమ్మగారికి ఆనందం కలిగించే విషయం చెప్పిపోదామని వచ్చాను. ఆ విషయం చెప్తే 4 డబ్బులు పారేస్తుంది, అవి ఏరుకుందామనే కదా వచ్చావు. ఎవరికి తెలీదా నీ కక్కుర్తి బుద్ధి? ఏదో ఒకట్లే. అమ్మగారేరి ఓసారి పిలవరాదు? ఎవరు చార్సిలా? నేనేనమ్మా, నేనే. ఏంటి పార్వతమ్మ ఈ టైంలో వచ్చావు? అదేనమ్మా ఆ స్వామి. ఏంటి ఇప్పుడు చెప్పు. అయినా నువ్వు ఈ టైంలో వస్తే మా నాన్నగారు ఇంట్లోనే ఉంటారు, అడ్డంగా దొరికిపోతావని చెప్పాను కదా. నిజమేనమ్మా, కానీ ఆనందం ఫోన్లో చెప్తే బాగుండదని. నేరుగా వచ్చి చెప్తే 4 నోట్లు పడేస్తావని కక్కుర్తితో వచ్చిందమ్మా. చారుశీల నువ్వుండు, నువ్వు చెప్పు పార్వతమ్మ. ఆ చందుని తీసుకుని దొంగ స్వామీజీని కలవడానికి వెళ్ళామమ్మా. ఆ స్వామీజీ దగ్గర చందు చాలా బాధపడుతూ తన భర్త తను నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పిందమ్మా. టిఫిన్ చేసినా తింటం లేదంట, కనీసం కాఫీ కూడా తాగడం లేదంట. అర్ధరాత్రి పూట ఇల్లు వదిలి పెట్టడం చూశాడు కదా,
ఇక పెళ్ళాన్ని అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ విషయం చెబుతున్నప్పుడు చందు కళ్ళల్లో బాధ చూడాలమ్మా. నాకైతే చాలా ఆనందం అనిపించింది అనుకోమ్మా. వెరీ గుడ్. నాకు కావాల్సింది కూడా అదే. ఒకరోజు తప్పించుకుంది, రెండో రోజు దొరికిపోయింది, మూడో రోజు వెంట పడతాడు, పట్టుకుంటాడు. కట్టుకున్న మొగుడికి ఇంత ద్రోహం చేస్తావా అని పళ్ళు రాలేలా కొడతాడు. అమ్మా, కొడతాడంటావా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రాజాకి భార్య అంటే ఎక్కడలేని ప్రేమ గౌరవం ఉన్నాయి. మరి తన భార్య ఇంత ద్రోహం చేస్తుంది అంటే కుమిలి కుమిలి ఏడుస్తాడు గాని కొడతాడంటావా? కొడతాడో లేదో తర్వాత సంగతి. చారుశీల మొన్న సురేష్తో కలిసి రావడం చూశాడు కాబట్టి ఊరుకోడు. ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. ఆ తర్వాత రాజా ఏం చేయాల్సిన అవసరం లేదు. చందునే బాధతో కుమిలిపోతూ భర్తకి దూరమైపోతుంది. నీ కోరిక నెరవేరాలని కదమ్మా మా అందరి తాపత్రయం. ఆ చందు దూరం కావాలి. అప్పుడే నాకు మార్గం ఏర్పడుతుంది. అదను చూసి రాజాని నా దారికి తెచ్చుకుంటాను. చందు, నువ్వైపోయావు. ఐఎమ్ సారీ సిస్టర్.